1,00,000 కోట్లకి వారసుడివే. He owns millions and billions. Get your ass up, we know how to turn it up. Get your ass up, we know how to turn it up. Time is more powerful than the universe. దాంతో తలపడి ఇక్కడ గెలిచిన వాడు లేడు. పోనీ దాన్ని దాచుకుని అవి చేసిన నష్టాలే ఎక్కువ. और रोशनी से पहले మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనే లోపుడి వీళ్ళిద్దరి కాంబినేషన్ రాబోతున్న మన శంకర్ వరప్రసాద్ గారి మూవీలో జగపతి బాబు గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు. జగపతి బాబు గారు ఈ మూవీలో మెయిన్ విలన్గా నటించబోతున్నారు. చిరంజీవి అలాగే జగపతి బాబు గారి కాంబినేషన్లో మూవీ వస్తుందంటే ఆ మూవీ పైన హైప్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. మెయిన్గా ఈ మూవీలో జగపతి బాబు గారికి అలాగే చిరంజీవి గారికి ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీ షూటింగ్ 65% కంప్లీట్ అయింది. అనిల్ రావుపూడి గారు మూవీస్ ఎంత ఫాస్ట్గా తీస్తారో మనందరికీ తెలిసిందే. అలాగే ఈ మూవీ కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అంతా కూడా నవంబర్ మంత్కి కంప్లీట్ అవుతుంది. ఈ మూవీని సంక్రాంతి ఫెస్టివల్కి జనవరి 12న గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. మెయిన్గా ఈ మూవీలో కామెడీ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ని నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయబోతున్నారు. మ్యూజిక్ని బీఎంస్ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీలో మొత్తం 6 సాంగ్స్ ఉండబోతున్నాయి. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన ఒక మెయిన్ సాంగ్ని కేరళలో షూట్ చేయబోతున్నారు. ఈ సాంగ్ మెయిన్గా నయనతారకి అలాగే చిరంజీవి గారికి మధ్యలో ఉండబోతుంది. ఈ సాంగ్ ఈ మూవీకి హైలైట్ అవబోతుంది. అలాగే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ టీజర్ని దివాళీకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందో మనం గెస్ చేయొచ్చు. అలాగే ఈ మూవీలో జగపతి బాబు గారికి సంబంధించిన టీజర్ను కూడా ఈ మూవీ టీం అయితే రిలీజ్ చేయబోతుంది. ఈ మూవీ పైన రోజు రోజుకి హైప్ పెరిగిపోతుందని చెప్పొచ్చు. ఈ మూవీ రిలీజ్ అయిన డే 1 ఈజీగా 100 నుండి 200 crores గ్రాస్ని కలెక్ట్ చేయబోతుంది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి లాంగ్ రన్లో ఈజీగా 300 crores గ్రాస్ని కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.